లాస్ట్ టైం మనం హౌ టు స్టార్ట్ కెరియర్ అండ్ విఎఫ్ఎక్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ ఇండస్ట్రీస్ గురించి ఒక వీడియో చేశాం కదా. ఆ వీడియో చేశాక చాలా మంది నన్ను ఇలా అడుగుతున్నారు, అన్న ఈ ఇండస్ట్రీస్ లో జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయంట కదా, ఉన్న కొద్ది గొప్ప జాబ్స్ ఏ రీప్లేస్ చేస్తుందంట కదా అని అంటున్నారు. ఆల్రెడీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది నన్ను క్వశ్చన్ చేశారు, ఇక్కడ ఉన్న వాళ్ళకే జాబ్ లేవు, నువ్వు మళ్ళీ కొత్త వాళ్ళకి ఈ ఫీల్డ్ సెట్ చేస్తున్నావు అని అంటున్నారు. సో ఈ రోజు ఈ టాపిక్స్ గురించి కొద్దిగా డీప్ గా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ రోజు వీడియోలో మనం ఈ ఇండస్ట్రీస్ లో జాబ్స్ ఉన్నాయా లేవా, ఉంటే ఎందుకు తక్కువ ఉన్నాయి, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిస్ట్ యొక్క కెరీర్ ని ఎలా ఎఫెక్ట్ చేయబోతుంది. కేసు ఆల్రెడీ మీరు కోర్స్ చేసి జాబ్ కోసం స్ట్రగుల్ అవుతున్నట్లయితే నేను కొన్ని టిప్స్ చెప్తాను, ఈ టిప్స్ మీకు యూజ్ అవ్వచ్చు. సో ఇవాళ వీడియో స్టార్ట్ చేద్దాం. దిస్ ఇస్ అనిల్, యువర్ వాచింగ్ అనిల్ ఆర్ట్ స్టూడియో. ఇండియాలో విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్ ఇండస్ట్రీ చాలా గ్రో అవుతుంది, కానీ జాబ్స్ మాత్రం తక్కువే. అఫీషియల్ గా ఇండియాలో విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్ మార్కెట్ 2023లో 100 బిలియన్ క్రాస్ అయింది. స్టిల్ జాబ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇలా జాబ్స్ తక్కువ ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ మన ఫస్ట్ రీజన్ గా లో బడ్జెట్ ప్రొడక్షన్ అని చెప్పొచ్చు. అన్ని ఇండస్ట్రీస్ లైక్ టాలీవుడ్, కాలీవుడ్, ఈవెన్ బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఈ విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్ చాలా తక్కువ బడ్జెట్ అలాట్ చేస్తారు. ప్రొడక్షన్ స్టూడియోస్ ఈ విఎఫ్ఎక్స్ ని లాస్ట్ లో కన్సిడర్ చేస్తారు, వాళ్ళ బడ్జెట్ లో దీన్ని ఫస్ట్ లో ఇంక్లూడ్ చేసుకోరు. సో దీని వల్ల విఎఫ్ఎక్స్ స్టూడియోస్ కి తక్కువ అమౌంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ క్వాలిటీ ప్రొడక్షన్ హౌసెస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ తక్కువ బడ్జెట్స్ కారణంగా స్టూడియోస్ ఫుల్ టైమ్ ఆర్టిస్ట్ ని మెయింటైన్ చేయలేక వాళ్ళకున్న ప్రాజెక్ట్ ని ఫ్రీలాన్సింగ్ లేదా అవుట్ సోర్సింగ్ ఇవ్వడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. సరే ఎలాగో ఫుల్ టైం జాబ్ వస్తలేదుగా ఫ్రీలాన్సింగ్ అయినా చేసుకుందాం అనుకుంటే ఫ్రీలాన్సింగ్ లో ఒక జాబ్ సెక్యూరిటీ ఉండదు అండ్ స్టేబుల్ ఇన్కమ్ అయితే ఉండదు. మాక్సిమం ఆఫ్ ది స్టూడియోస్ ఇండియాలో మూవీ రిలీజ్ టైంలోనే చాలా బిజీగా ఉంటాయి, మిగతా టైంలో చాలా ఐడియల్ గాను ఫ్రీగాను ఉంటాయి. సో ఒక ఫుల్ టైం ఆర్టిస్ట్ ని హైర్ చేసుకుని ఇయర్ మొత్తం వాళ్ళకి శాలరీ ఇవ్వడానికి స్టూడియోస్ ఇష్టపడట్లేదు. ఇది కూడా ఒక రీజన్. నెక్స్ట్ రీజన్ కాంపిటీషన్. అసలు కొన్ని సంవత్సరాల ముందు ఈ జాబ్స్ కి కాంపిటీషన్ అనేది లేదు. అంతో ఇంతో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కూడా ఈ ప్రొడక్షన్ లోకి తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇచ్చేవాళ్ళు. ఇలా చాలా మంది స్టూడెంట్స్ ఏం చేశారంటే వాళ్ళ ఎడ్యుకేషన్ పైన ఇంట్రెస్ట్ లేక ఈ జాబ్స్ ఇవి విఎఫ్ఎక్స్ యానిమేషన్ జాబ్స్ ఏదో సింపుల్ గా ఉన్నాయి, ఇలా వెళ్తే సెటిల్ అయిపోవచ్చు అని చెప్పి చాలా మంది ఇలా టర్న్ అయిపోయారు. ఇప్పుడు జాబులు లేవు అంటుంది ఎవరంటే వీళ్ళే. సో కాంపిటీషన్ అయితే చాలా పెరిగింది. సో ఇప్పుడు లింక్డ్ఇన్ లో చూస్తున్నట్లయితే ఒక 10 జాబులు ఉంటే ఈ 10 జాబులకి 1000 నుంచి 2000 మంది దాకా అప్లై చేస్తున్నారు. జాబ్ కొట్టాలంటే ఈ 1000 నుంచి 2000 మంది దాటుకొని మరి మీరు జాబ్ కొట్టాల్సి ఉంటుంది. అంత కాంపిటీషన్ అయితే ఉంది ఇప్పుడు. మీరు నిజంగా క్రియేటివ్ పీపుల్ అయితే మీరు కాంపిటీషన్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు. మీకైతే చాలా జాబ్స్ ఉన్నాయి. ఈ ఫీల్డ్ లో చాలా మంది ఉన్నారు, కానీ క్రియేటివ్ పీపుల్ చాలా తక్కువ మందే ఉన్నారు. మీరు నిజంగా క్రియేటివ్ పీపుల్ అయితే మీరు కళ్ళు మూసుకొని ఫీల్డ్ లోకి రావచ్చు, మీరు డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. అసలు క్రియేటివ్ పీపుల్ ఎందుకు తక్కువ ఉన్నారో నెక్స్ట్ రీజన్ లో మనం మాట్లాడుకుందాం. సో నేను చెప్పేది ఏంటంటే ఈ విఎఫ్ఎక్స్ యానిమేషన్ జాబ్స్ అనేవి సింపుల్ జాబ్స్ ఏం కావు. మీకు ఏదో ఎడ్యుకేషన్ పైన ఇంట్రెస్ట్ లేకపోతే ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోవచ్చు అనేది కంప్లీట్లీ రాంగ్. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మీకు నిజంగా ఈ ఫీల్డ్ పైన ఇంట్రెస్ట్, ప్యాషన్, కసి ఉంటేనే మీరు ఇక్కడ సెటిల్ అవ్వగలరు, సక్సెస్ అవ్వగలరు. సో ఊరికే అడ్డమైన నా కొడుకులందరూ వచ్చేసి ఇక్కడ కాంపిటీషన్ పెంచకండి రాయి. నెక్స్ట్ మనం జాబ్ కొట్టలేకపోవడానికి అతి పెద్ద రీజన్ ఇన్స్టిట్యూట్స్. అదేంటి బ్రో ఇన్స్టిట్యూట్స్ రీజన్ ఏంటి అని అంటావా? చెప్తున్నా. ఇండియాలో కొన్ని 100 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ప్రతి ఇన్స్టిట్యూట్ చిన్న చిన్న సాఫ్ట్వేర్ కూడా లక్షల్లో ఫీజులు చార్జ్ చేస్తున్నారు. ఇంత లక్షల్లో ఫీజులు తీసుకొని కూడా స్టూడెంట్స్ కి చాలా బేసిక్స్ మాత్రమే చెప్పి బయటకు తోలేస్తారు. ఈ బేసిక్ నాలెడ్జ్ తో వాళ్ళు జాబ్ చేయలేరు, అలా అని చెప్పి ఫీల్డ్ చేంజ్ అవ్వలేరు. ఇలాంటి వాళ్ళు జాబ్ లేక స్ట్రగల్ అవుతున్నారు. చాలా వరకు ఇన్స్టిట్యూట్లు ఏం చేస్తాయంటే స్టూడెంట్ ని జాయిన్ చేసేటప్పుడు మీకు ప్రొడక్షన్ పైప్ లైన్ చెప్తాం, ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ చేపిస్తాం, ఇలాంటి చాలా కబుర్లు చెప్తారు. కానీ ఇవేవి నిజం కాదు, ఇవేవి నమ్మకండి. వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు ఏదో చిన్న క్లాస్ చెప్తారు, ఆ క్లాస్ చెప్పేసి మీకు ఇంటర్నెట్ లో కొన్ని వీడియోస్ ఇచ్చి అవి ఫాలో అవ్వమని చెప్తారు అంతే. అండ్ చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ కాపీ కల్చర్ గా అలవాటు అయిపోయి ఏవో ఆర్ట్ స్టేషన్ నుంచి కొన్ని రెఫరెన్స్ ఇమేజెస్ తీసుకొని అవి రీక్రియేట్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా చేస్తే మీ క్రియేటివిటీ అక్కడ ఏముంటుంది చెప్పండి? అక్కడ మీ క్రియేటివిటీ ఏముండదు. అక్కడ చూస్తున్నారు, మీరు కాపీ చేస్తున్నారు అంతే. సో మీ క్రియేటివ్ స్కిల్స్ ని ఎలా ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఆలోచించండి. నెక్స్ట్ మన మెయిన్ టాపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన కెరీర్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన కెరీర్ ని ఎఫెక్ట్ చేయలేదు. ఇకపైన ఎఫెక్ట్ చేస్తుందా అంటే నేనైతే నో అనే చెప్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్లీట్ గా మన కెరీర్ ని ఎఫెక్ట్ అయితే చేయలేదు, కానీ జాబ్స్ అయితే తగ్గే ఛాన్స్ అయితే ఉంది. దీన్ని కూడా మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఎలా అంటే మీరు ఏ ఇంటెలిజెన్స్ ని వాడుకొని మీ స్కిల్స్ ని ఇంకా డెవలప్ చేసుకోండి. దాంతో ఇంకా కొత్తగా ఏదైనా క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల భయపడే ఫీల్డ్ మన ఫీల్డ్ మాత్రమే కాదండి, ప్రతి ఒక్క ఫీల్డ్ కూడా భయపడుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి. టాప్స్ పై సిచ్యువేషన్ అయితే లేవు, కానీ ఎంట్రీ లెవెల్ జాబ్స్ కి అయితే రీప్లేస్మెంట్ అయితే అవ్వబోతుంది ఈ ఏఐ. లైక్ రోటో, పెయింట్, 3D మోడలింగ్ ఇలాంటి జాబ్స్ అయితే కొన్ని రిస్క్ లో ఉన్నాయని చెప్పాలి. ఈ ఏఐ టూల్స్ అనేవి నేను చెప్పిన ఈ 3 రోల్స్ లో బాగా ఇంప్లిమెంట్ అయ్యే ఇంకా కొద్ది రోజుల్లో రీప్లేస్ అయ్యే ఛాన్స్ అయితే పక్కా కనపడుతుంది. సో ఫైనల్ గా ఏఐ వల్ల మా జాబ్ పోతుందని భయపడకుండా ఆ ఏఐని అడాప్ట్ చేసుకొని మీ స్కిల్ ఎలా డెవలప్ చేయాలో నేర్చుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మేము కోర్స్ నేర్చుకున్నాం కానీ మాకు జాబ్ దొరకడం కష్టంగా ఉంది. మీకు ఎంత వీలైతే అంత మీ క్రియేటివ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకొని ట్రై చేయండి. మీరు చేసిన వర్క్ చిన్నదో పెద్దదో మంచిదో చెడ్డదో మీకంటూ ఒక మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోండి. లైక్ ఆర్ట్ స్టేషన్, స్కెచ్ ఫ్యాబ్ ఇలా మీకంటూ మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్న తర్వాత
జాబ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, లైక్ లింక్డ్ ఇన్, నౌకరీ, ఇలాంటి అప్లికేషన్ అన్నిట్లో లాగిన్ అయ్యి మాక్సిమం మీకు కనపడ ప్రతి కంపెనీకి అప్లై చేయండి. మీకు కంపల్సరీ ఏదో కంపెనీ నుంచి డెఫినెట్లీ మీకు కాల్ అయితే వస్తుంది. సో ఈ ఫీల్డ్ లో మీరు సక్సెస్ అవ్వాలంటే మీరు ప్రతి రోజు ఒక స్టూడెంట్ లానే ఏదో ఒకటి కొత్త విషయం అయితే నేర్చుకుంటూ ఉండాలి. హోప్ యూ లైక్ ద వీడియో గైస్. ఇక్కడ దాకా వచ్చారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ఒక థమ్స్ అప్ ఇవ్వండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయాలంటే షేర్ చేయండి. అండ్ ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ అనిల్ సైనింగ్ ఆఫ్.